నిన్న కౌన్సిల్ మీటింగ్లో ఏం జరిగింది? అసలు మిడిల్ ఫింగర్ ఎవరికి చూపించారు? ఓ పక్క నుంచేమో ఇటు మేయర్ డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. ఈవెన్ ఆవిడ కూడా అదే ఫింగర్ చూపించి మరీ గట్టిగా మాట్లాడడం కూడా జరిగింది. అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ మీటింగ్లో ప్రత్యేకంగా మన్నే కవితారెడ్డి గారి పేరు తీసినందుకు ఆవిడనే కలవడానికి వచ్చాము. మేడం నమస్తే. రైట్, అసలు నిన్న ఏం జరిగింది కౌన్సిల్ మీటింగ్లోని? అంటే ఆవిడ మిడిల్ ఫింగర్, వై ఆర్ షోయింగ్ టు మిడిల్ ఫింగర్, హౌ డేర్ యూ టు షో మిడిల్ ఫింగర్ అని చెప్పేసి అని ఆవిడ గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది నిన్న? సిస్టర్, మీకు ఒక మాట చెప్తాను. నేను అసలు మిడిల్ ఫింగర్ చూపించలేదు. మా అమ్మ నాన్న నాకు అలాంటి సంస్కారం నాకు నేర్పించలేదు. మా అమ్మ నాన్న ఏ పద్ధతిలో పెంచారనేది ఆ పద్ధతిలోనే నేను ఉన్నాను. అలాంటి చీప్ క్వాలిటీస్గా చీప్గా చేసే పనులు అయితే నా దగ్గర లేదు. అలాంటివి చెయ్యను కూడా. అండ్ నేను ఇంకో విషయం మీకు చెప్తాను. ఓకే సరే, వాట్ ఎవర్ షీ సెడ్, మీ దగ్గర విజువల్స్ ఉన్నాయా? విజువల్స్ తెప్పించుకోండి. విజువల్స్లో చూడండి. విజువల్స్ చూసిన తర్వాత మనం మాట్లాడడం బెటర్. ఇంకోటి, నేను అన్నప్పుడు చూపించినప్పుడు నేను కనిపించలేదు, నేను అక్కడ లేను బట్ అనేది నన్నే అంటున్నాను. అంటే నిన్న మీరు కౌన్సిల్ మీటింగ్కి వెళ్ళలేదా? నేను కౌన్సిల్ మీటింగ్కి వెళ్ళాను. ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ అన్న గారు మాట్లాడుతూ ఉన్నారు. తోటి కార్పొరేటర్స్, కాంగ్రెస్ కార్పొరేటర్స్ లెగసీ అక్కడ ఆయనకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం లేదు. వాళ్ళని కూర్చోమని చెప్పాను. కూర్చోమన్నప్పుడు ఎలా అంటారు సిస్టర్? మీరు చెప్పండి, ఎలా చూపిస్తాం మనం? వాళ్ళని కూర్చోమని చెప్తాం. మనం మిడిల్ ఫింగర్ చూపించాల్సిన అంత అవసరం ఏంటి? నాకు అలాంటి థాటే లేదు. నాకు అలాంటి అసలు చూపించాల్సిన అక్కడ సందర్భం కూడా లేదు. నేను ఎందుకు చూపిస్తానండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విజువల్స్ తెప్పించుకొని చూడండి సిస్టర్. మా పేరెంట్స్ కానీ మా పార్టీ కానీ అలాంటివి చేయాలని కూడా మాకు తెలీదు. మాకు తెలియనే లేదు అసలు. అంటే మీ వర్షన్ ఓకే విన్నాం. సో ఇప్పుడు మీ వర్షన్లోకి వద్దాం. అంటే ఆవిడ తరపు నుంచి ఆవిడ మీకు మిడిల్ ఫింగర్ చూపిస్తూ హౌ డేర్ యూ టు షో మీ మిడిల్ ఫింగర్ అని, ఈవెన్ షీ ఆల్సో షోయింగ్ దట్ ఫింగర్ కదా. సో ఆ టైంలో మీ పేరు తీసి ఆ ఫింగర్ని చూపిస్తుంటే మీ పరిస్థితి అంత మందిలో, అంటే అక్కడ ఎంతో మంది మగాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, మీరు అసలు ఎలా ఫీల్ అయ్యారు? చాలా ఇదిగా అనిపించే సిస్టర్. ఈ రోజు నుంచి మీలాంటి ఛానల్ వాళ్ళకి ఈ సమాధానం చెప్పి నేను ఇదిగా చెప్తా ఉన్నాను. బట్ తోటి మహిళగా నేను ఒకటే చెప్తున్నాను, అది తన విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఆ బుద్ధి ఆమెకే ఉండాలా? నాకన్నా పెద్దది వాళ్ళ ఇంట్లో మహిళలు ఉన్నారు, నాకన్నా పెద్దది ఆ విజ్ఞత. నేను డిస్కషన్స్ చేయదలుచుకోలేదు ఈ విషయంలో. ఆ భగవంతుడు చూస్తాడని అనుకుంటున్నాను. ఆ భగవంతుడు చూస్తాడు. నేను ఇంతకన్నా ఇంకేం చెప్పలేను. దాని గురించి కూడా పెద్ద డిస్కస్ చేయదలుచుకోలేదు. Don't show your finger. Kavita, don't show your finger. Kavita, don't show your finger. Hey, don't show your finger. Evariki fingers చూపిస్తున్నారు? కాదు, what is that she's showing her finger? Kavita, మీరు finger, how dare you show your finger to a mayor? How dare you show your finger? Don't show the finger. కూర్చోండి. చెప్పండి. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఆవిడ మేయర్గా ఉన్నప్పుడు కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఈ విధమైన వల్గారిటీ కానీ లేకపోతే అంటే కొంచెం రూడ్గా మాట్లాడడం కానీ తనకి చాలా, అంటే వెన్నతో పెట్టిన విద్యలాగా క్లియర్గా కనపడుతూ ఉందన్నమాట. అంటే తన రూడ్నెస్ అనేది ఈజీగా కనపడుతూ ఉంటుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? సిస్టర్, ఒకటి, మా పార్టీలో ఉన్నప్పుడు అలా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పార్టీలో మేయర్ సీట్ తెచ్చుకుంది, ఏదో విధంగా ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటానో ఏదో నాటకాలు వేసేసింది, ఏదో చేసింది. సరే ఇచ్చిండ్రు అనుకుందాం. ఇచ్చినప్పుడు పార్టీ మారింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సంతకం పెడితేనే కదా మేయర్ స్థానంలో కూర్చొని. మేము బీసీ మహిళని ఎన్నుకున్నాం కదా. ఒక మాట ఎన్నుకున్న తర్వాత నువ్వు పార్టీలోకి మారినావు. నీ పర్సనల్గా ఏముందో, నీ ఇంటెన్షన్ ఏంటో, నీకున్న ప్రెషర్ ఏంటో నువ్వు వెళ్ళావు. ఓకే, దట్స్ వెళ్ళినప్పుడు మాట తీరు పద్ధతి ఎంత చేంజ్ అయిందంటే, అంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారికే మాటలు సరిగ్గా రావు. ఇక ఆమె మాట్లాడుద్ది. కానీ ఒకటే సిస్టర్, ఆమె ఫింగర్ చూపించే విధానంలో అయితే నేను దాని గురించి డిస్కస్ చేయదలుచుకోవాలి. నో మోర్ డిస్కషన్స్. తన వ్యక్తిగతానికి వదిలేస్తున్నాను. దాని గురించి మనకు అనవసరం. ఆ పాపం అంటే అది భగవంతుడు చూసుకుంటాడనే నేను వదిలేసిన. కానీ లేడీగా మీ పరిస్థితి అంటే సీరియస్గా తలుచుకుంటేనే చాలా అసహ్యంగా ఉంది. అసలు చాలా అంటే చాలా ఇదిగా ఉంది. బట్ ఇది చాలా రాంగ్. అది ఏమనంటే మళ్ళీ ఇంకో విధంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక వదిలేయడమే బెటర్ సిస్టర్.